ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. రోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో గాయత్రి జయంతి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది? గాయత్రి జయంతిని ఎందుకు జరుపుకోవాలి? గాయత్రీ దేవి ఆవిర్భావం ఎలా జరిగింది? గాయత్రి మంత్రాన్ని ఎవరు జపించగలరు? గాయత్రి మంత్ర జపం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో గాయత్రి జయంతి జూన్ 25వ తేదీన గురువారం నాడు వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు జరుపుకుంటారు. ఆ రోజున నిర్జల ఏకాదశి కూడా ఉండడం వల్ల దీనికి మరింత ప్రాముఖ్యత ఉంది. గాయత్రీ దేవిని వేదమాతగా మరియు జ్ఞానానికి, విద్యకు ఆది దేవతగా భక్తులు ఆరాధిస్తారు. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గాయత్రి జయంతిని జరుపుకోవడం వెనుక ఆధ్యాత్మికంగా, శాస్త్రీయ మరియు సామాజిక కారణాలు ఉన్నాయి. గాయత్రీ దేవిని వేదమాతగా పిలుస్తారు. వేదాలన్నిటికీ మూలమైన గాయత్రి మంత్రము ఆమె నుండే ఉద్భవించిందని నమ్మకం. జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించే శక్తిగా ఆమెను కొలవడం వల్ల మనసులోని అజ్ఞానము తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. గాయత్రి జయంతి రోజున గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మంత్రము ఏకాగ్రతను పెంచి మనసును శాంతపరుస్తుంది. విద్యార్థులకు, జ్ఞానాన్ని ఆశించే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మనోవాక్కాయ కర్మల ద్వారా జరిగిన తప్పులను తొలగించి ఆత్మశుద్ధిని కలిగిస్తుంది. గాయత్రీ దేవి 5 ముఖాలు కలిగినదిగా భావిస్తారు. అవి పంచభూతాలకు అనగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంకు ప్రతీకలు. మనలోని పంచేంద్రియాలను అదుపులో ఉంచుకొని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరడానికి ఈ రోజున ఆమెను ఆరాధించడము ఒక మార్గంగా పరిగణించబడుతుంది. గాయత్రి మంత్ర జపము శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఇది మనిషిలో తేజస్సును, ఉత్సాహాన్ని పెంచుతుందని యోగ శాస్త్రం చెప్తుంది. గాయత్రి జయంతి రోజున సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గాయత్రి జయంతికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన గాథల్లో ఒకటి పద్మపురాణంలో ప్రచారంలో ఉంది. విశ్వ సమతుల్యతను కాపాడడానికి బ్రహ్మదేవుడు పుష్కరంలో ఒక పవిత్ర యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞ నిర్వహణకు ఆయనకు తన పక్కన తన భార్య అయిన సరస్వతీదేవి ఉండడము అవసరం అయినది. అయితే సరస్వతీదేవి యజ్ఞస్థలానికి సకాలంలో రాకపోవడంతో సమయం మించిపోతుందని భావించిన బ్రహ్మదేవుడు అక్కడే ఉన్న ఒక గొల్ల కన్యను వివాహం చేసుకొని ఆమెతో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ గాథ ప్రకారం సరస్వతీదేవి జ్ఞానానికి, వేదాలకు ఆది దేవతగా ఉద్భవించింది. ఈమెను వేదమాతగా పిలుస్తారు. మరొక గాథ ప్రకారము విశ్వామిత్రుడు కఠినమైన తపస్సు చేసి మంత్ర దుష్టగా మారినప్పుడు ఆయనకు గాయత్రి మంత్రం సాక్షాత్కరించింది. విశ్వామిత్రుడు తన తప శక్తితో సామాన్యులకు కూడా బ్రహ్మ ఋషులుగా మార్చగలిగే శక్తిని పొందేందుకు ఈ మంత్రాన్ని సాధన చేశాడు. గాయత్రి మంత్రాన్ని లోక కళ్యాణం కోసం ప్రసాదించింది విశ్వామిత్రుడే అని చెప్తారు. అందుకే గాయత్రీ దేవిని ఉపాసించే వారిలో ఎటువంటి కుల, మత భేదాలు ఉండకూడదని, జ్ఞానం ఎవరికైనా లభించవచ్చునని ఈ గాథ చాటి చెప్తుంది. 2026 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో గాయత్రి జయంతి తిథి ప్రారంభము 24వ తేదీ జూన్ 2026 బుధవారం సాయంత్రం 6:12 ప్రారంభమై 25వ తేదీ జూన్ 2026 గురువారం రాత్రి 8:09 గాయత్రి జయంతి తిథి ముగుస్తుంది. గాయత్రి మంత్రాన్ని ఎవరు జపించగలరో తెలుసుకుందాం. పూర్వకాలంలో గాయత్రి మంత్రాన్ని కేవలం వేద పఠనం చేసిన వారు మాత్రమే జపించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గాయత్రి మంత్రాన్ని జపించవచ్చును. జపం చేసేటప్పుడు రుద్రాక్షమాలను ఉపయోగించవచ్చు, లేదా అవి లేకుండా కూడా గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు. 5 లేదా 7 సంవత్సరాల వయసులో సంస్కారం ద్వారా యజ్ఞం పొందిన పిల్లలకిచ్చే గురు మంత్రము గాయత్రి మంత్రమే.
ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడము శిష్యుల బుద్ధిని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. గాయత్రి మంత్ర జపం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం లభించి మానసిక ప్రశాంతతను పొందుతారు. గాయత్రి మంత్రాన్ని క్రమపద్ధతిలో జపించే వ్యక్తి అతనికి కామధేను లభిస్తుంది. కామధేనువు కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. ఉపవాసం వల్ల వ్యక్తి తప్పుడు మార్గంలోకి వెళ్ళడు. అతని బుద్ధి సత్యం వైపు ప్రేరణ పొందడం మొదలవుతుంది. కానీ ఆ వ్యక్తి గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని పూర్తిగా గ్రహించి దానిని తన హృదయంలో ఆకలింపు చేసుకోవాలి. గాయత్రి జయంతి కేవలం ఒక పూజ మాత్రమే కాదు, మనిషి తనను తాను ఉన్నతం చేసుకునే ప్రక్రియ. మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం వైపు ప్రయాణించాలనే సంకల్పమే ఈ పండుగ. ధర్మము మరియు వేద విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ఈ రోజున ఒక పండుగలా జరుపుకోవడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలను సజీవంగా ఉంచినట్లవుతుంది.